పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయాన్ని పీడీఎస్యూ విద్యార్థి సంఘం నేతలు ముట్టడించారు. విద్యార్థి సంఘ నేతల ముట్టడిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేస్తానని చెప్పి కాలయాపన చేసి విద్యార్థులను మోసం చేసిందని పీడీఎస్యూ నాయకులు వెంకట్ తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా గత ప్రభుత్వం లాగానే కాలయాపన చేస్తుందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోకుండా తక్షణమే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేసి విద్యార్థులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. లేని ఎడల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి దశల వారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ బెస్ట్ అవైలబుల్ ఫీజులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ మంత్రులు స్పందించాలని చెప్పేసి పీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా మంత్రులు ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమక్క గారి క్యాంప్ ఆఫీస్ని ఈరోజు పీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముట్టడి నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వం ఒకటే అడుగుతా ఉన్నాము, బడ్జెట్ లేని తెలంగాణలో మీరు ఈరోజు మిస్ ఇండియా కాంపిటీషన్లు పెడతా ఉన్నారు, డబ్బులన్నింటినీ కూడా వృధా చేసే కార్యక్రమాలకి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ మా విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి 8,000 కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ ఏదైనా కానీ స్కాలర్షిప్స్ కానీ విడుదల చేయడం లేదు. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ సంబంధించి 200 కోట్ల రూపాయలు కూడా ఈరోజు పెండింగ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు నేటి వరకు కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరుతున్నారో ఆ విద్యార్థులకి నేటికి పాఠశాలకు రానికుండా ఉన్నటువంటి విద్యా సంస్థల యాజమాన్యాలు ఆపుతున్న పరిస్థితి రోజు కనబడతా ఉన్నది. అదేవిధంగా ఈరోజు డిగ్రీలు పూర్తి చేసినటువంటి విద్యార్థులు జాబులు వచ్చినా కానీ ఉన్నత చదువులు చదవాలన్నా కానీ ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, వెళ్తే సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఫీజు చెల్లించాలని చెప్పేసి అని కూడా లక్షల రూపాయలు డిమాండ్ చేసే పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాము, మీరు అధికారంలోకి వస్తే మీరు ప్రజాపాలన కొనసాగిస్తా ఉన్నారు, మరి ప్రజాపాలన అంటే మా విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు చెల్లించకపోవడమేనా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. తక్షణమే పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్ విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి అటువంటి విద్యా సంస్థలపై, పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న విద్యా సంస్థలపై కూడా చర్యలు తీసుకొని చెప్పేసి కూడా మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు విద్యార్థులకి బస్ పాసులు ఉచితంగా ఇవ్వాలని, ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు ఉన్నటువంటి విద్యార్థులకి మధ్యాహ్న భోజనము, అదేవిధంగా జేఈఈ నీట్ ఎగ్జామ్స్ కూడా ప్రభుత్వ కాలేజీలో చదువుకునే విద్యార్థులకి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా విద్యార్థులకి సరైన న్యాయం చేయకపోతే ఖచ్చితంగా రోడ్ల మీద ఎమ్మెల్యేలని, మంత్రుల్ని అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము మీడియా సమక్షంలో తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజుల్ని చెల్లించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాము. గత ప్రభుత్వానికి పట్టిన పరిస్థితి మీకు పడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్